ఇవాళ న్యూస్ పేపర్స్లో ప్రధాన వార్తలు చూద్దాం. నమస్తే తెలంగాణ దినపత్రిక. నమస్తే తెలంగాణలో కేసీఆర్ పాలనలో తెలంగాణ సుభిక్షం అంటూ ప్రధాన వార్త కనిపిస్తుంది. సో జిఎస్డిపి, తలసరి ఆదాయం, విద్యుత్, సాగు విస్తీర్ణం, వ్యవసాయం, అటవీ విస్తీర్ణం, మూలధన వ్యయం, ఉపాధి అవకాశాలు ఇట్లా అన్నింటా కూడా రికార్డే అంటూ వాటికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్తో పాటు ఇక్కడ మనం వార్తని గమనించవచ్చు. ఎందుకంటే అభివృద్ధికి అర్థమేంటో తెలియజెప్పిన బీఆర్ఎస్ సర్కార్ అంటూ చూస్తున్నాం. ఆర్థిక ప్రగతికి కీలమైన పలు అంశాల్లో అద్భుత పురోగతి అంటూ కూడా చూస్తున్నాం. ఇది ఆర్బీఐ హ్యాండ్ బుక్ ఆఫ్ స్టాటిస్టిక్స్ 2024 నివేదికలో వెల్లడి చేసిన ఈ అంశాలన్నీ కూడా మన తలసరి ఆదాయానికి సంబంధించి 243% గ్రోత్ను చూడొచ్చు. జిఎస్డిపికి సంబంధించి కూడా ఇదే గ్రోత్ కనిపిస్తుంది. అటవీ విస్తీర్ణం పెరుగుదల 266% కనిపిస్తుంది. సాగు విస్తీర్ణంలో 47.74% పెరుగుదల కనిపిస్తుంది. సో రేవంత్ సర్కార్, కాంగ్రెస్ సర్కార్ ఎన్ని మభ్యపెట్టినా, ఎన్ని అబద్ధాలు చెప్పినా కూడా నివేదికలన్నీ కూడా వాస్తవాలను బయట పెడుతున్న విషయాన్ని మనం స్పష్టంగా గమనించవచ్చు ఈ నివేదికల వల్ల. ఇంకొక వైపు చూసుకుంటే నెక్స్ట్ మూటలు తప్ప మాటలు వద్దా అంటూ ఇంకొక వార్త చూస్తున్నాం. సో చేతి గుర్తుకు ఓటేస్తే చేతగానే సీఎంను రుద్దిండ్రు. తెలంగాణ ఛిద్రమవుతుంటే ప్రేక్షక పాత్రన, నమ్మి అధికారం ఇస్తే అస్తిత్వాన్ని దెబ్బతీస్తారా? 6 గ్యారంటీలు, 420 హామీలు పత్తాలేవు. మీరు ప్రకటించిన డిక్లరేషన్లపై డెడికేషన్ ఏది? అన్నదాతల నుంచి ఆడబిడ్డల దాకా బాధితులే. ఇందిరమ్మ రాజ్యం అంటే నిర్బంధం, సంక్షోభమా అంటూ పేదల బతుకులు తప్ప మేము పేర్లు మార్చలేదు అంటూ కాంగ్రెస్ నేత రాహుల్కు కేటీఆర్ ఘాటు లేఖ రాసిండ్రు. సో ఎందుకంటే రాహుల్ ఒక నిస్తేజ వైఖరి కనీసం పట్టించుకొని తనమైతే ఎక్కడ కనిపిస్తుందో దాన్ని విమర్శిస్తూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ రాహుల్ గాంధీకి నిన్న లేఖ రాసిన వార్త ఇది. ఇంకోవైపు చూసుకుంటే నీ ద్రోహ చరిత్ర చెరిగిపోదు, కేసీఆర్ కీర్తి తొలగిపోదు అంటూ ఇంకో హెడ్లైన్ చూస్తున్నాం. మిలియన్ మార్చ్లో ఉన్నవా, సాగరహారంలో ఉన్నవా? ఒక్కరోజైనా ఉద్యమంలో పాల్గొన్నవా రేవంత్? రాజీనామాకు వెన్ను చూపి పారిపోయిన చరిత్రనిది. తెలంగాణ ఉద్యమం గురించి నువ్వు మాట్లాడితే దయ్యాలు వేదాలు వల్లించినట్టుంది. ఎవరి దయాదాక్షిణ్యాలతోనో తెలంగాణ రాలేదు. కేసీఆర్ వల్లే, కేసీఆర్ పోరాటం వల్లే రాష్ట్రం వచ్చింది. కేసీఆర్ దీక్ష లేకుంటే తెలంగాణ రాష్ట్రం ఏర్పడేదే కాదు. డిసెంబర్ 9న ప్రకటనను రాసి పంపిందే కేసీఆర్. తెలంగాణకు #1 విలన్ కాంగ్రెస్ పార్టీనే, విగ్రహాలు కాదు బతుకులు మార్చు రేవంత్ రెడ్డి అంటూ మాజీ మంత్రి హరీష్ రావు నిప్పులు చెరిగిండ్రు. ఆయన చేసిన వ్యాఖ్యలన్నీ కూడా ఇక్కడ చూస్తున్నాం. అయితే తెలంగాణ ఉద్యమాన్ని అణిచేసి ఎంతోమంది ఉద్యమకారుల ప్రాణాలు బలిగొన్న చరిత్ర కాంగ్రెస్ది. నాడు ఆంధ్ర నాయకుల లాబింగ్కి తలొగ్గి ఉన్న తెలంగాణను ఆంధ్రాలో కలిపింది కాంగ్రెస్. 60 ఏండ్ల పాటు తెలంగాణ ప్రజలు అనుభవించిన గోస, జరిగిన అన్యాయానికి కారణమే కాంగ్రెస్. 1969 ఉద్యమంలో 369 మందిని కాంగ్రెస్ కాల్చి చంపితే అందుకు గుర్తుగా అసెంబ్లీ ముందు అమరుల స్తూపం పెట్టింది నిజం కాదా అంటూ కూడా హరీష్ రావు ప్రశ్నించిన వార్త మనకు అక్కడ కనిపిస్తుంది. ఇంకొక వైపు చూసుకుంటే ఈ కూల్చివేతలకు సంబంధించి అక్రమం అని తెలిసి అనుమతులు ఇచ్చారా అంటూ హైకోర్టు ప్రశ్నించింది. నిర్మాణ అనుమతులు ఇచ్చిన అధికారులు ఎక్కడ అంటూ కూడా హైకోర్టు క్వశ్చన్ చేసింది. వారి ఆస్తులు జప్తు చేస్తే జేజమ్మ దిగుతుంది అంటూ కూడా వ్యాఖ్యానించింది. సో వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేయండి అన్నది. వారి తప్పులకు ప్రజాధనం ఎందుకు చెల్లించాలి అంటూ కూడా క్వశ్చన్ చేసింది. ప్రజాధనాన్ని పరిహారంగా చెల్లించడానికి వీల్లేదు అంటూ కూల్చివేతలకు సంబంధించి ప్రభుత్వ తీరుపై హైకోర్టు ఇటువంటి వ్యాఖ్యలు చేసింది. చెరువులు, కుంటలు వంటి జలవనరుల పరిధిలో భవన నిర్మాణాలకు ముందుగా అనుమతులు ఇచ్చి ఇప్పుడు అవి అక్రమ నిర్మాణాలు అంటూ కూల్చేస్తే ఎట్లా అంటూ రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు నిలదీసింది. అక్రమం అని తెలిసి కూడా అనుమతులు ఇచ్చి ఇప్పుడు వాటిని కూల్చేస్తే వాటికి నష్టపరిహారాన్ని అధికారులే చెల్లించాల్సి ఉంటుంది అని హెచ్చరించింది. అక్రమ నిర్మాణాలకు అనుమతులు ఇచ్చిన అధికారులపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని కూడా ఆదేశించింది. ఇక మీద కూడా అక్రమ నిర్మాణాల కూల్చివేతల వ్యవహారానికి సంబంధించి వాటికి అనుమతులు ఇచ్చిన సంబంధిత అధికారుల ఆస్తులు జప్తు చేస్తే జేజమ్మ దిగుతుంది అంటూ కూడా హైకోర్టు చాలా స్ట్రాంగ్ కమెంట్స్ చేసింది. సో దీన్ని బట్టి చూసుకుంటే నిజంగా ఇప్పటి వరకు జరిగిన కూల్చివేతలకు సంబంధించి అప్పట్లో అన్ని అధికారిక అనుమతులు ఉన్నప్పటికీ కూడా వాటిని కూల్చివేసి కనీసం వాళ్ళకి కోర్టుకు వెళ్ళే సమయం కూడా ఇవ్వకుండా కూల్చివేతలు జరిగినాయి. ఆ నేపథ్యంలో హైకోర్టు ఇచ్చిన తీర్పు అనేది ప్రభుత్వానికి చెంపపెట్టలాగానే చెప్పొచ్చు. అండ్ అధికారులకు కూడా, అధికారులు ఎవరైతే నిజంగా సిన్సియర్గా పని చేయకుండా ఒత్తిళ్లకు తలగి కావచ్చు, లాభాపేక్షతో కావచ్చు, అక్రమంగా అనుమతులు ఇచ్చి ఉన్నారో వాళ్ళ ఆస్తులు జప్తు చేస్తే జేజమ్మ దిగొస్తుందని కూడా హైకోర్టు చాలా సీరియస్గా వ్యాఖ్యానించింది. ఇంకొక వైపు చూసుకుంటే
కొండా సురేఖకు సంబంధించి మంత్రి గారు ఇప్పుడేమంటారు అంటూ మనం వార్త చూస్తున్నాం. 28 కోడెలు కబేలాకు అంటూ రాజన్న కోడెలకు సంబంధించిన వార్త ఇది. సో 28 కోడెలు కబేలాకు అంటూ గీసుకుండ పోలీసులు దీనికి సంబంధించి నిగ్గుదేలు చేసిండ్రు. సో రాజన్న కోడెలపై విచారణ పూర్తి కాకుండానే అక్రమాలు జరగలేదు అని సురేఖ సర్టిఫికెట్ ఇచ్చిండ్రు. ఎందుకంటే దానికి సంబంధించి విచారణ పూర్తయిన తర్వాత మంత్రి వ్యాఖ్యానించాలి, వాస్తవాలు తెలుసుకొని వ్యాఖ్యానించాలి. కానీ ఇదంతా ఏం లేకుండా రాజన్న కోడలపై విచారణ పూర్తి కాకముందేగా అక్రమాలు జరగలేదు అంటూ ఆమె ముందుగానే సర్టిఫికెట్ ఇచ్చిండ్రు. సో అవాస్తవాలతో వార్తలు రాశారు అంటూ కూడా ఆమె కంప్లైంట్ చేసిండ్రు. కానీ అక్రమాలు నిజమే అని పోలీసు దర్యాప్తులో తేలింది. మంత్రి అనుచరుడి సహా ముగ్గురు రిమాండ్ అని తెలుస్తుంది. సో చివరకు 6 కోడలు తిరిగి అప్పగించిండ్రు. ఇచ్చిన ఫిర్యాదును మంత్రి వెనక్కు తీసుకుంటారా లేదా ఇంకా కక్ష సాధింపు చర్యలు కొనసాగిస్తారా అంటూ కూడా ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఇంకోవైపు ఇక్కడ చూసుకుంటే మధుమేహం ప్రమాద ఘంటికలు అంటూ చూస్తున్నాం. తెలంగాణలో ప్రతి 7గురిలో ఒకరికి, దేశంలోనే 4వ స్థానంలో ఉందంటూ ఎన్సీడీ సర్వే వివరాలు వెల్లడి అంటూ కూడా మనం వార్తని గమనించవచ్చు. సో ఇంకా మిగతా వార్తలు కనుక ఒక్కసారి గమనించినట్లయితే ఇంతకుముందు దానికి కొనసాగింపుగానే కేసీఆర్ పాలనలో తెలంగాణ సుభిక్షం అంటూ కూడా చూస్తున్నాం. ఆర్థిక ప్రగతికి కీలకమైన పలు అద్భుత పురోగతి, జీఎస్డీపీ, తలసరి ఆదాయం, విద్యుత్, పంటల సాగు విస్తీర్ణం, అటవీ విస్తీర్ణం ఇట్లా అన్నింటి రికార్డే ఆర్బీఐ హ్యాండ్ బుక్ ఆఫ్ స్టాటిస్టిక్స్ 2024 నివేదికలో వెల్లడి అంటూ చూస్తున్నాం. స్థాపిత విద్యుత్ సామర్థ్యం పెంపు అంటూ కూడా చూస్తున్నాం. కేసీఆర్ 9.5 ఏళ్ల పాలనలో రెట్టింపు కంటే ఎక్కువ స్థాపిత విద్యుత్ సామర్థ్యంతో దేశానికే తెలంగాణ వెలుగుల దివ్యగా మారింది అంటూ కూడా మనం అక్కడ వాస్తవాలని గమనిస్తున్నాం. సో 2014-15కు సంబంధించి 9,470 మెగావాట్లు ఉంటాయి. ఇది 2023-24 వచ్చేసరికి 19,519 మెగావాట్లు, అంటే మొత్తం 106% పెరుగుదల ఉన్న వాస్తవం ఇక్కడ చాలా క్లియర్గా కనిపిస్తుంది. రాష్ట్ర ఏర్పాటు కంటే ముందు తెలంగాణ సపరేట్ అయితే కనుక తెలంగాణ అంధకారంలో ఉంటుంది అని అంటూ అప్పటికి సమైక్య నాయకులు, సమైక్య పాలకులు చేసిన వ్యాఖ్యలను పటాపంచలు చేస్తూ ఇక్కడ ఒక అభివృద్ధి జరిగిన విషయాన్ని చూస్తున్నాం. ఇంకోవైపు దేశానికి ధాన్యగారం అంటూ నిజంగా 119% పెరుగుదల కనిపిస్తుంది. ధాన్యం ఉత్పత్తిలో 13-14 సంవత్సరంలో 91 లక్షల టన్నులు ఉంటే 23-24 సంవత్సరానికి వచ్చేసరికి 2 కోట్ల టన్నులు, 119% పెరుగుదల కనిపిస్తుంది. నిరుద్యోగంలో ఒక తగ్గుదల కనిపిస్తోంది. పారిశ్రామిక ఐటీ రంగంలో కేసీఆర్ సర్కార్ తీసుకొచ్చిన విప్లవాత్మక మార్పుల కారణంగా రాష్ట్రంలో ఉద్యోగ అవకాశాలు పెరిగినాయి. దీంతో నిరుద్యోగిత రేటు భారీగా తగ్గింది. సో ఈ పట్టణ ప్రాంతాలకు చూసుకుంటే 28.7% పెరుగుదల కనిపిస్తోంది, తగ్గుదల కనిపిస్తోంది. నిరుద్యోగతకు సంబంధించి గ్రామీణ ప్రాంతాలు కూడా 85% తగ్గుదల కనిపిస్తుంది. 2017-18లో 65% ఉంటే 2023-24 అది 35% తగ్గింది. సో మొత్తంగా ఓవరాల్గా చూసుకుంటే నిరుద్యోగం అనేది 85.7% తగ్గిన విషయం చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఇంకొక వైపు వైద్యానికి సంబంధించి చూసుకుంటే వైద్యంపై ప్రభుత్వ ఖర్చు ఇప్పుడు ప్రభుత్వ హాస్పిటల్స్లో కనీసం మినిమం మందులు లేని పరిస్థితి కనిపిస్తుంది. కానీ గత ప్రభుత్వ హయాంలో చూసుకుంటే 2014-15కు 2,650 కోట్లు వెచ్చిస్తే 2019-20 సంవత్సరానికి వచ్చేసరికి 7,303 కోట్లు వెచ్చించింది ప్రభుత్వం వైద్యానికి సంబంధించి తన ఖర్చును. సో 175.5% పెరుగుదల అనేది ఇక్కడ చాలా స్పష్టంగా కనిపిస్తుంది. గత ప్రభుత్వ హయాంలో ఎటువంటి అభివృద్ధి జరిగిందనే దానికి సంబంధించి మనం నివేదిక అంశాలు పరిశీలిస్తున్నాం. మూలధన వ్యయం పైకి అంటూ కూడా మనం చూస్తున్నాం. సో రాష్ట్రం అభివృద్ధి పదంలో ముందుకు సాగాలన్నా కూడా ఆర్థిక మూలాలు చాలా పటిష్టం కావాలన్నా కూడా ప్రభుత్వం అనేది మూలధనాన్ని వ్యయాన్ని పెంచాల్సిందే. ఈ విషయంలో తెలంగాణలోని అప్పటి బీఆర్ఎస్ సర్కార్ మిగతా రాష్ట్రాలకి దిక్సూచిగా నిలిచిన విషయం కనిపిస్తుంది. సో మూలధన వ్యయం ఇట్లా అంటూ చూస్తున్నాం. 2014-15కు సంబంధించి 11,583 కోట్లుగా ఉంటే 2023-24 వచ్చేసరికి 78,611 కోట్లు, అంటే 578% పెరుగుదల కనిపిస్తుంది. అండ్ రోడ్ల పొడవుకు సంబంధించి 2014-15 చూసుకుంటే 92,215 కిలోమీటర్లు ఉంటే 1,40,555 కిలోమీటర్లు, అంటే 52.42% పెరుగుదల కనిపిస్తుంది. సో ఇట్లా ఏ విధంగా చూసుకున్నా కూడా
తెలంగాణ ప్రజలు కొంచెం సంతోషంగా ఉండే విధంగా సుభిక్షంగా ఉండే విధంగా పరిపాలన కొనసాగింది అనే దానికి ఈ నివేదికల నిదర్శనం. ప్రభుత్వం ఎన్ని అబద్ధాలు చెప్పినా, కాంగ్రెస్ బీజేపీలు ఎన్ని అబద్ధాలు ఆడినా కూడా ఇక్కడ వాస్తవాలు అనేవి రిఫ్లెక్ట్ అవుతున్నాయి. మాంసం ఉత్పత్తులు కూడా అగ్రంగా నిలిచింది. 100% పెరుగుదల కనిపిస్తోంది ఇందులో. ఇక సాగు విస్తీర్ణానికి సంబంధించి చూసుకుంటే 47.74% పెరుగుదల కనిపిస్తోంది. సాగునీటి మీద అప్పటి సీఎం కేసీఆర్ కీలకంగా ఫోకస్ చేసిండ్రు. ఇంకొక వైపు చూసుకుంటే నవజాత శిశు మరణాల్లో తగ్గుదల అంటూ చూస్తున్నాం. 66.6% న్యూ బార్న్ బేబీస్లో మరణాలు అనేవి తగ్గినాయి. సో ఇట్లా చూసుకుంటే రాష్ట్ర అభివృద్ధికి చేపట్టాల్సిన చర్యలన్నీ కూడా అప్పటి ప్రభుత్వం చేసినట్టుగా చాలా క్లియర్గా మనకి కనిపిస్తుంది. ఇంకోవైపు చూసుకుంటే అప్పులపై కాంగ్రెస్ తప్పుడు లెక్కలు అంటూ వార్త చూస్తున్నాం. కేసీఆర్ హయాంలో తెలంగాణ రుణాలు 6.7 లక్షల కోట్లకు చేరాయంటూ కూడా విష ప్రచారం చేస్తుంది. ఆర్బీఐ నివేదికతో అవన్నీ అబద్ధాలన్నీ రూఢి అయిపోయింది. అప్పు 3.89 లక్షల కోట్లే అని స్పష్టం అంటూ కూడా మనం చూస్తున్నాం. సో తెలంగాణ అప్పులు ఎట్లా ఉన్నాయో దానికి సంబంధించి ఇక్కడ డేటాతో సహా ఇవన్నీ వివరాలు ఇక్కడ ఉన్నాయి. సో ఎన్ని కోట్లలో రుణాలు ఉన్నాయని చెప్పేసి దానికి సంబంధించి ఆర్థిక సంవత్సరం రుణాలు ఎంత ఉన్నాయని చెప్పేసి. కానీ ఈ ఆర్బీఐ నివేదికతో అబద్ధాలన్నీ కూడా స్పష్టమైపోయినాయి. కాంగ్రెస్ చెప్తున్నవన్నీ కూడా అబద్ధాలని చెప్పేసి ఇట్లా నివేదికలు ఉండగా కూడా అబద్ధాలు చెప్పే దౌర్భాగ్య స్థితిలో కాంగ్రెస్ ఉన్నది అని చెప్పేసి ప్రజలంతా కూడా గమనిస్తున్నారు. సో ఇంకొక వైపు కూల్చివేతల పర్వం కొనసాగుతూనే ఉంది. నాగర్ కర్నూలుకు సంబంధించిన వార్త చూస్తున్నాం. దోమలపెంటలో బీఆర్ఎస్ నేత మాజీ ఉప సర్పంచ్ మహేష్కు చెందిన హోటల్స్ను జేసీబీ నేలమట్టం చేసిన దృశ్యాలు చూస్తున్నాం. తెల్లవారుజామున 5:30కే జేసీబీతో వచ్చిండ్రు. కేసు కోర్టులో ఉన్నదని చెప్పినా కూడా వినిపించుకోలేదు అధికారులు. ఇదే వరుస కొనసాగిస్తున్నారు. ఇంకోవైపు రాజకీయ కక్షతోనే కూల్చివేతలంటూ కూడా నేత మహేష్ చేసిన వ్యాఖ్యలు కూడా మనకి ఇక్కడ కనిపిస్తున్నాయి. ఆ నేపథ్యంలో బీఆర్ఎస్ నేతలు నిరసన చేసిండ్రు. ఇంకోవైపు చూసుకుంటే సాగును సంబరం చేసింది బీఆర్ఎస్ అంటూ చూస్తున్నాం. సాగునీటి సదుపాయం, పంటల సాగు, పంటల ఉత్పత్తులు కూడా రాష్ట్రం వీటి రికార్డు స్థాయిలో ఒకప్పుడు ఇవన్నీ కూడా కల్పిస్తే కాంగ్రెస్ మాత్రం కనీసం సాగునీటి అవసరాలు తీర్చడం లేదు, పెట్టుబడికి సాయం అందించట్లేదు, రుణమాఫీ చేయట్లేదు. ఎట్లా చూసినా కూడా ఎరువులకు సంబంధించి, విత్తనాలకు సంబంధించి ఎట్లా చూసినా కూడా పూర్తి స్థాయిలో రైతుల గోసపుచ్చుకుంటుంది. వ్యవసాయం చేయాలి అంటేనే రైతుల కళ్ళల్లో నీళ్ళు వస్తున్న ఒక దారుణమైన స్థితిని కల్పించింది వచ్చిన ఏడాదిలోనే కాంగ్రెస్ ప్రభుత్వం. సో 9.5 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో తెలంగాణ సాధించిన అద్భుతాలు ఇవి అంటూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు. ఆర్బీఐ తాజా నివేదికనే వాస్తవాలన్నింటికీ సాక్ష్యం అంటూ కూడా ఆయన వ్యాఖ్యానించారు. సో ఇక మిగతా వార్తలు ఒక్కసారి మనం గమనించినట్లయితే మూటలు తప్ప మాటలు వద్దా అంటూ మనం ఇంకొక వార్త చూస్తున్నాం. చేతి గుర్తుకు ఓటేస్తే చేతగాని సీఎం నురుద్దిండ్రు. తెలంగాణ ఛిద్రమవుతుంటే ప్రేక్షక పాత్రన అని చెప్పేసి క్వశ్చన్ చేసిండ్రు. ఘాటు లేఖ రాసిండ్రు. సో ఇంతకాలం కూడా అధికారం కోసం, అధికారం రావడం కోసం గల్లీలోకి వచ్చి తిరిగి మమ్మల్ని ప్రజలని పూర్తి స్థాయిలో నమ్మబలికేలా హామీలు ఇచ్చి డిక్లరేషన్లు కూడా చేసి ఎక్కడికక్కడ ఏం చేస్తారని ప్రజలు క్వశ్చన్ వేసిన సందర్భంలో అన్నిటికీ సంబంధించి సమాధానాలు ఉన్నాయి, పరిష్కారాలు ఉన్నాయి. రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడానికి, మంచిగా పరిపాలించడానికి మేమంతా సిద్ధం అన్నట్టుగా కూడా అన్ని అబద్ధాలు, పచ్చి అబద్ధాలు మాట్లాడి ఒకవైపు ప్రజలంతా అరిగోసపడుతుంటే, ప్రజల మీద దౌర్జన్యాలు కొనసాగుతుంటే, ప్రభుత్వం సాక్షాత్తు ప్రభుత్వమే ప్రజల పట్ల దారుణంగా ప్రవర్తిస్తుంటే కనీసం ఒక్కసారి కూడా రాహుల్ గాంధీ స్పందించలేదు. హైదరాబాద్కు వచ్చి అశోక్ నగర్లో అయితే నిరుద్యోగులను మాట్లాడి వాళ్ళని ఉసిగొలిపి వాళ్ళని ఓట్లేయించుకొని తీరా సమస్య వచ్చిన తర్వాత వాళ్ళని సమస్యలోకి నెట్టేసింది కాంగ్రెస్. ఆ సందర్భంలో సరే ముఖ్యమంత్రి స్థాయిలో ఇక్కడ వ్యవస్థ ఇట్లా ఉంది, కనీసం అప్పట్లో జాతీయ స్థాయిలో మరి రాహుల్ గాంధీ వచ్చి మాట్లాడిండు, కనీసం మా దగ్గరకు వచ్చి మాట్లాడతా అనుకుంటే కనీసం అశోక్ నగర్ వైపు ముఖం కన్నెత్తి కూడా చూడని దారుణమైన పరిస్థితి. ఇటువంటి నిర్లక్ష్యాలు ఎన్నో కాంగ్రెస్ నుంచి కనిపిస్తున్నాయి. అందుకే రాహుల్ నాయకత్వానికి సంబంధించి కూడా ఒక ప్రశ్న తలెత్తుతుంది.
మనసులో విషయం తప్ప మెదడులో విషయం లేని ముఖ్యమంత్రి చేతిలో తెలంగాణ ప్రజల బతుకులు ఛిద్రమవుతుంటే మీరు ప్రేక్షక పాత్రకే పరిమితం కావడంపై ఆదిలాబాద్ నుంచి ఆలంపూర్ వరకు ప్రజాగ్రహం వెల్లువెత్తుతుంది. ఏడాది పాలనలో ఏ పేజీ తిప్పి చూసినా మోసం మీ నైజం, అవినీతి మీ ఎజెండా, నియంతృత్వం మీ విధానమని అడుగడుగునా తేల్చి చెప్పిండ్రు అంటూ రాహుల్ గాంధీకి రాసిన లేఖలో కేటీఆర్ ప్రస్తావించిన వార్త ఇక్కడ చాలా క్లియర్గా కనిపిస్తోంది. ఇంకొక వైపు అంటే కాంగ్రెస్ పాలన చీకటి చరిత్ర అంటూ కూడా వ్యాఖ్యానం చేసిండ్రు. అతి తక్కువ కాలంలో అత్యధిక ప్రజాధనాన్ని లూటీ చేసిన సర్కార్గా తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం ఒక చీకటి చరిత్రను లిఖించింది. సీఎం బావమరిదికి కట్టబెట్టిన అమృత్ టెండర్ నుంచి మొదలుకొని 1100 కోట్ల పౌర సరఫరాల స్కామ్, మంత్రి పొంగులేటి కుమారుడికి అప్పచెప్పిన కొడంగల్ లిఫ్ట్ పనుల దాకా అడుగడుగున వేల కోట్ల అవినీతి తాండవించింది. ఇంకా మూసీ బ్యూటిఫికేషన్ పేరుతో ఏకంగా 1,50,000 కోట్లకు ముఖ్యమంత్రి రేవంత్ వేసిన స్కెచ్ ను చూసి యావ సమాజం అంతా కూడా నివ్వెరపోయింది. గోదావరి జలాలను మూసికి తరలించే అంచనాలను 1,100 కోట్ల నుంచి 5,500 కోట్లకు అమాంతం పెంచేయడం మీ దోపిడీకి పరాకాష్ట. ఈ స్కామ్లే తాసుపాములై మీ కాంగ్రెస్ను వెంటాడడం ఖాయమని ఘంటాపథంగా చెప్తున్నానే కేటీఆర్ హెచ్చరించిన వార్త మనకి ఇక్కడ కనిపిస్తుంది. ఇంకొక వైపు చూసుకుంటే బీసీలకు న్యాయం చెయ్యని మోదీ అంటూ మనకి ఎక్కువ వార్త కనిపిస్తుంది. ఓబీసీ హక్కుల సాధన కోసం ఢిల్లీలోని కాన్స్టిట్యూషన్ క్లబ్లో జరిగిన మీటింగ్లో శాసనమండలి ప్రతిపక్ష నేత మధుసూదనాచారి, ఎంపీ వద్దిరాజు రవిచంద్ర, మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్, ఇతర బీఆర్ఎస్ నేతలు కూడా పాల్గొన్నారు. బీసీలకు న్యాయం చేయలేదు మోదీ అని చెప్తున్నారు. బీఆర్ఎస్ ఎంపీ వద్దిరాజు రవిచంద్ర ఆగ్రహం అంటూ చూస్తున్నాం. ఓబీసీ ఇంటలెక్చువల్స్ ఫోరం ఢిల్లీ సదస్సుకు హాజరు. సో ఇక్కడ వీళ్ళంతా దీనికి సంబంధించి చర్చించారు. మరోవైపు చూసుకుంటే బీసీల హామీలను విస్మరిస్తే ఊరుకోమంటూ ఎంబీసీల మంత్రిత్వ శాఖ ఏది అంటూ ఎమ్మెల్సీ కవిత నిలదీసిండ్రు. దానికి సంబంధించిన వార్త ఇక్కడ కనిపిస్తుంది. ఇంకోవైపు యాసంగికి నీళ్లు ఇవ్వాల్సిందే అంటూ ఎన్డీఎస్ఏ శాఖతో తప్పించుకుంటే అది పూర్తిగా ప్రభుత్వ వైఫల్యమే. నీటిని లిఫ్ట్ చేసే అధికారం సర్కార్దే. నిర్ణయం తీసుకొని నీళ్ళు ఇవ్వండి అంటూ కూడా బీఆర్ఎస్ నేత వినోద్ కుమార్ డిమాండ్ చేస్తున్న దానికి సంబంధించిన వార్త మనం చూస్తున్నాం. ఇంకోవైపు చూసుకుంటే అసెంబ్లీలో ఎస్సీ వర్గీకరణ బిల్లు పెట్టాలి అంటూ తాటికొండ రాజయ్య డిమాండ్ చేసిండ్రు. దానికి సంబంధించిన వార్త ఇది. ఇంకోవైపు బతుకమ్మ తొలగింపు తెలంగాణ ఆత్మగౌరవానికి చెరగని మచ్చ అంటూ ప్రభుత్వ పురస్కారాన్ని తిరస్కరించిన నందిని సిద్ధారెడ్డి సాహసోపేతమైన నిర్ణయం, తెలంగాణకు గర్వకారణం అంటూ ఆయనకు కేటీఆర్, హరీష్ అభినందనలు తెలియజేసిండ్రు. సో ₹1,00,00,000 కన్నా తెలంగాణ తల్లే మిన్న అంటూ ఆయన ఒక నిర్ణయం తీసుకున్నారు. ఆ నిర్ణయాన్ని నిజమైన తెలంగాణ వాదులంతా కూడా హర్షిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే ₹1,00,00,000 ప్లస్ 300 గజాల ఒక విలువైన స్థలానికి ఆశపడి ఇవాళ తెలంగాణ ఆత్మగౌరవాన్ని అనేక మంది మేధావుల పేరుతో ఉన్న వాళ్ళు తాకట్టు పెట్టేసిండ్రు అనేది ప్రజలకు చాలా సుస్పష్టంగా అర్థమవుతుంది. కానీ ఇటువంటి ప్రలోభాలకు లొంగకుండా తెలంగాణ ఆత్మగౌరవ ఆకాంక్షే ముఖ్యమని చెప్పేసి నందిని సిద్ధారెడ్డి నిర్ణయం తీసుకోవడం పట్ల హర్షం వ్యక్తమవుతుంది. మరిన్ని వార్తలకు వెళ్దాం. కాంగ్రెస్ ప్రభుత్వానికి తెలంగాణ ప్రజల పట్ల, తెలంగాణ ప్రజల ఆరోగ్య పట్ల, భద్రత పట్ల, దేని పట్ల కూడా చిత్తశుద్ధి లేదు అనే దానికి నిదర్శనంగా ఇంకో వార్త మనకు కనిపిస్తుంది. సో ఈ సోమ్ డిస్టిలరీస్ అనే ఆరోగ్యానికి హాని కలిగించే ఒక బియర్ కంపెనీ, దీనికి సంబంధించి ప్రభుత్వం ఇక్కడ తీసుకురావడానికి ప్రయత్నం చేసింది. కానీ దీన్ని బీఆర్ఎస్ అడ్డుకుంది. సో దీనికి సంబంధించి సోమ్ డిస్టిలరీస్ పై కోర్టులోనే తేల్చుకుంటామంటూ బీఆర్ఎస్ నేత మన్నె కృషాంక్ క్లారిఫై చేసిండు. సో ఆరోగ్యానికి హాని కలిగించే బియర్ కంపెనీని రానిచ్చే ప్రసక్తి లేదు. కాంగ్రెస్ సర్కారు ప్రోద్బలంతోనే భోపాల్లో కేసు, 50 లక్షలు కాదు ₹50 కూడా చెల్లించమంటూ కృషాంక్ దీనికి సంబంధించి ఒక క్లారిఫై చేసిన వార్త కనిపిస్తుంది. సో ఈ సోమ్ డిస్టిలరీస్ కంపెనీని ఇక్కడ తీసుకురావడానికి ప్రయత్నం చేసిన నేపథ్యంలో కృషాంక్ వాటికి సంబంధించి ఆధారాలన్నీ కూడా చేసి చూపెట్టి అపోజ్ చేసిన తర్వాత ప్రభుత్వం వెనక్కు తగ్గిన పరిస్థితి కనిపించింది. సో ఈ వెనక్కు తగ్గాల్సి వచ్చిన అక్కసుతో భోపాల్ మధ్యప్రదేశ్లో కేసు ఫైల్ చేయించిండ్రు. అయినప్పటికీ కేసు ఫైల్ చేయించి సోమ్ డిస్టిలరీస్కి సారీ అయినా చెప్పాలి, లేకపోతే 50 లక్షలైనా సరే పే చేయాలి అంటూ కూడా వాళ్ళు ఒక బెదిరింపులకు దిగిన సందర్భం కనిపించింది. కానీ ఎక్కడ కూడా మళ్ళీ వెనక్కు తగ్గే ప్రసక్తి లేదు. ఏదేమైనా సరే ప్రజల ప్రయోజనాలే మాకు ముఖ్యమంటూ కూడా 50 లక్షలు కాదు ₹50 కూడా చెల్లించాం, ఏదన్నా కూడా కోర్టులోనే తేల్చుకుంటామని చెప్పేసి కృషాంక్ దానికి సంబంధించి క్లారిఫై చేసిన వార్త మనకి చాలా క్లియర్గా కనిపిస్తుంది. ఇంకొక వైపు చూసుకుంటే
ఎట్లా ఉంది కాంగ్రెస్ నాయకుల వైఖరి అని అంటే ఆధిపత్య పోరుతో అంబులెన్స్కి సంబంధించి కూడా సమస్యలు క్రియేట్ చేస్తున్నారు. మహబూబాబాద్ జిల్లా కాంగ్రెస్ నేతల ఆధిపత్యం, ఇనుగుర్తి పిహెచ్సి అంబులెన్స్ రద్దుతో బహిర్గతం. అంటే ఇద్దరు నేతల ఆధిపత్య పోరు వల్ల ఇనుగుర్తికి రావాల్సిన అంబులెన్స్ని రాకుండా రద్దు చేసిన దారుణమైన పరిస్థితి కనిపిస్తుంది. అసలే ఒకవైపు ప్రభుత్వం ఏం పనులు చేస్తుంది ప్రజలకు సంబంధించి అని అంటే క్వశ్చన్ మార్క్ ఉన్న పరిస్థితి, ప్రభుత్వ చర్యల వల్ల ప్రజలు ఇబ్బంది పడుతున్న పరిస్థితి ఒకవైపు కనిపిస్తుంటే, మరొక వైపు ఎంతో కొంత అంతో ఇంతో జరుగుతున్న పనులకు సంబంధించి కూడా వీళ్ళు కొట్టుకుంటూ వీళ్ళు ఆధిపత్య పోరుకు దిగుతూ కూడా ప్రజలను ఇబ్బంది పెడుతున్న సిచ్యువేషన్ కనిపిస్తుంది. మరోవైపు ఈ కోడల వ్యవహారానికి సంబంధించి నివేదిక పూర్తి కాకముందే దానికి సంబంధించి ఒక ఎంక్వైరీ ఫినిష్ కాకముందే కూడా మంత్రి కొండా సురేఖ వ్యాఖ్యలు చేసిన పరిస్థితి కనిపిస్తుంది, కంప్లైంట్ చేసిన పరిస్థితి కనిపిస్తుంది. కానీ వాస్తవం ఏంటి అని అంటే రైతులము అని చెప్పేసి వాళ్ళు కోడలు అమ్మిండ్రు అంటూ దీనికి సంబంధించి ఒక కొత్త కోణం కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో ఎంక్వైరీ చేస్తున్నారు అధికారులు. రైతులమని చెప్పేసి అబద్ధాలు చెప్పి ఆ కోడలు అమ్మిన వార్త బయటికి వచ్చింది. దీనికి సంబంధించి ఒక క్లారిఫికేషన్ వచ్చింది. మరి వాస్తవాలు బయటపడిన తర్వాత మరి కొండా సురేఖ ఏం చేస్తారు, ఇచ్చిన కంప్లైంట్ని వాపస్ తీసుకుంటారా, ఏం చేస్తారు అనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారిన పరిస్థితి కనిపిస్తుంది. ఇంకా